విత్తనం పంటకు మూలం. అదే విత్తనం ఇప్పుడు రైతులను అయోమయ స్థితిలోకి నెడుతోంది. 2 నుంచి ఉపద్రవం వస్తుందో అన్న ఎట్నుంచి భయం వస్తుందో అన్న వారిలో భయం పెరిగిపోతోంది. ఎందుకు అలా జరుగుతోంది? విత్తన సాగు చేస్తున్న రైతుల్లో కొత్త టెన్షన్ మొదలైందా? లక్షల రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులకు వాతావరణంలో మార్పులు ఇబ్బందులు తెస్తున్నాయా? మేల్ ఫిమేల్ ఫలదీకరణంపై అకాల వర్షాలు తీవ్ర ప్రభావం చూపించాయా? పంట దిగుబడి తగ్గుతుందని రైతాంగం ఆవేదన చెందుతోందా? వాచ్ ఏబిఎన్ స్పాట్లైట్. తెలంగాణ రాష్ట్రంలోనే హైబ్రిడ్ వరి సాగులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి స్థానాన్ని ఆక్రమించింది. కరీంనగర్ జిల్లాలో ఏకంగా 1,10,000 ఎకరాల్లో విత్తన సాగు చేస్తున్నారు. ఇతర జిల్లాలతో పోలిస్తే కరీంనగర్ వ్యవసాయ భూములు విత్తన సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయి. అక్కడి మట్టి సీడ్స్ రైతులకు అధిక లాభాలు తెచ్చిపెడుతుంది. అయితే ఇప్పుడు అదే సీడ్స్ రైతుల్లో వాతావరణ మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో సీడ్స్ సాగు దిగుబడి తగ్గుతుందని రైతులు భావిస్తున్నారు. మేల్ ఫిమేల్ ఫలదీకరణపై తీవ్ర ప్రభావం చూపించిందని రైతులు వాపోతున్నారు. వరి పంటలో ఇతర రకాలతో పోలిస్తే సీడ్ సాగుకు ఖర్చు ఎక్కువ వస్తుంది. సాధారణ వరి పంటకు ఎకరాకు 20 నుంచి 30,000 వరకు ఖర్చొస్తే సీడ్స్ కు మాత్రం 40 నుంచి 60,000 వరకు ఖర్చు వస్తుంది. అయితే ఖర్చు అధికంగా వచ్చినప్పటికీ పంట దిగుబడి బాగా వస్తే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఇటీవలి అకాల వర్షాలు ఫలదీకరణంపై ప్రభావం చూపాయి. డిసెంబర్, జనవరిలో కొన్ని చోట్ల అధిక చలి వల్ల మేల్ ఫిమేల్ వరి పంటపై ఎదుగుదలలో వ్యత్యాసం కనిపించింది. ఇప్పుడేమో వర్షాలు అధిక ఉక్కపోత ప్రభావం చూపిస్తున్నాయి. వాస్తవానికి ఆడా మగ వరి సాగులో పైరు పిలక దశలో ఉన్నప్పుడు మేలు వరికి చెందిన పుప్పడి రేణువులు ఫిమేల్ పై పడేలా తాడు లేదా కర్రతో దులుపుతారు. అలా ఫిమేల్ వరి ఫలదీకరణం చెందుతుంది. అయితే సరిగ్గా ఫలదీకరణ సమయంలోనే వర్షాలు పడ్డం, కొన్ని చోట్ల వడగండ్ల వానలకు పైరు దెబ్బతినడంతో సీడ్స్ ఫార్మర్స్ తీవ్రంగా నష్టపోయారు. ఇంకా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. తీవ్రమైన ఈదురుగాలులు కూడా వస్తాయని ప్రకటిస్తోంది. దీంతో తమ పంటల మీద ఈ వాతావరణ మార్పులు ప్రభావం చూపుతున్నాయని రైతాంగం ఆవేదన చెందుతోంది. 2 ఎకరాలు సీడ్ పెట్టినాం. మొన్న రీసెంట్గా వర్షం పడ్డది. ఆ వర్షానికి మేము రైతులందరం భయాందోళనకు గురైనాం. ఇప్పటికే 2 ఎకరాలకు 1,30,000 పెట్టుబడి అయింది. ఇకపైన వర్షపాతం ఉందని అంటుర్రు. మా రైతులకు భయం అవుతుంది. ఒకవేళ దేవుని దయ వల్ల ఆ వర్షపాతం రాకుంటుంటే రైతులందరం గడ్డకు పడతాం. పెట్టిన పెట్టుబడి మాకు తిరిగి వస్తారని నమ్మకంతో, భరోసాతోటి మేము రైతులం కష్టపడతాం.